హైదరాబాద్లోని ఒక ఎండిన మేడపై 15 సంవత్సరాల వయసుగల బాలుడు, నలుపు జుట్టుతో, ఎరుపు మరియు పసుపు రంగుల గాలిపటాన్ని ఎగరించేందుకు సిద్ధమవుతాడు. అతని ఇద్దరు స్నేహితులు అతనితో ఉన్నారు. ఒకరు నీలం రంగు గాలిపటాన్ని మరియు మరొకరు ఆకుపచ్చ రంగు గాలిపటాన్ని పట్టుకున్నారు. టెర్రస్ చుట్టూ మరికొన్ని ఇళ్ల పైకప్పులు ఉన్నాయి, మరియు ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగురుతున్నాయి. సంప్రదాయ నిర్మాణాలతో కూడిన నగర దృశ్యం మరియు హరివిల్లులాగా వెలిగే సూర్యుడు సంక్రాంతి పండుగకు అనువైన మూడ్ను సృష్టిస్తాయి. సంక్రాంతి సందర్భంగా జనసంచారం గల హైదరాబాద్ పక్కటముక ప్రాంతంలో ఉత్కంఠభరితమైన గాలిపటాల యుద్ధం జరుగుతుంది. అర్మాన్ యొక్క ఎరుపు మరియు పసుపు రంగుల గాలిపటం, సోరింగ్ ఫీనిక్స్, ఆకాశంలో ఎగిసి ఇతర గాలిపటాలను తప్పించుకుంటూ వెళ్తుంది. అతని ఇద్దరు స్నేహితులు, సమీర్ మరియు రవి, వేర్వేరు మేడలపై నిల్చొని గాలిపటాన్ని గైడ్ చేస్తున్నారు. దూరంలో పోటీదారుడి నలుపు రంగు గాలిపటం, షాడో హాక్, భయానకంగా కనిపిస్తోంది. సూర్యుడు ప్రకాశవంతంగా వెలుగుతుండగా ఆకాశం రంగురంగుల గాలిపటాలతో నిండి ఉంది, మరియు టెర్రస్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి జైకొడుతూ కనిపిస్తున్నాయి. ఒక మేడపై అర్మాన్ తన దృష్టి మరల్చకుండా ఎరుపు మరియు పసుపు రంగుల గాలిపటపు తాడు పట్టుకుని నిల్చుని ఉంటాడు. ఇక అతని ప్రత్యర్థి వినయ్, 16 ఏళ్ల పొడవైన బాలుడు, పక్కనే ఉన్న బిల్డింగ్ నుంచి చిరునవ్వుతో చూస్తున్నాడు. వినయ్ యొక్క గాలిపటం, షాడో హాక్, భయానకంగా ఆకాశంలో ఎగురుతోంది. వాతావరణం తీవ్రతతో నిండి ఉంది, వెనుకన మరికొన్ని గాలిపటాలు తేలియాడుతున్నాయి. సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు బంగారు వెలుగుతో దృశ్యాన్ని ప్రకాశవంతం చేస్తున్నాడు, మరియు చుట్టుపక్కల టెర్రస్లపై నిల్చుని ప్రజలు ఈ యుద్ధాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. అర్మాన్ యొక్క ఎరుపు మరియు పసుపు రంగుల గాలిపటం, సోరింగ్ ఫీనిక్స్, వినయ్ యొక్క నలుపు రంగు గాలిపటం, షాడో హాక్ కంటే దూసుకెళ్తుంది. ఆ క్షణం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఫీనిక్స్ తాడు షాడో హాక్ తాడును కోస్తుంది. వినయ్ యొక్క గాలిపటం అదుపు కోల్పోతూ కదలడం మొదలవుతుంది. మరొకవైపు అర్మాన్ యొక్క గాలిపటం విజయవంతంగా గాల్లో ఎగురుతుంది. హైదరాబాద్ నగర దృశ్యం, సంప్రదాయ భవనాలతో పాటు చార్మినార్, సూర్యాస్తమయ సమయంలో బంగారు వెలుగులో మెరిసిపోతూ అందంగా కనిపిస్తాయి. అర్మాన్ విజయం తర్వాత మేడపై సంబరాలు జరుగుతున్న దృశ్యం. అర్మాన్ మరియు అతని స్నేహితులు సమీర్ మరియు రవి తమ గాలిపటాలను గర్వంగా పట్టుకుని నిల్చొని ఉంటారు. హైదరాబాద్ నగరం రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది, మరియు సూర్యాస్తమయపు చివరి కాంతులతో ఆకాశం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. టెర్రస్ జనంతో కిక్కిరిసిపోయి జైకారాలు పలుకుతుంది, మరియు వాతావరణం ఆనందంతో నిండిపోయి ఉంటుంది. దూరంగా వినయ్ మరో మేడపై నిల్చొని తన ఓటమిని ఒప్పుకుంటూ తల ఊపుతాడు.